హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రిలాక్స్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మల్లేష్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్, అంటే స్వయం ఆధారిత భారత్. ఈ పేరుతో మనకి కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో మనకి లాక్డౌన్ సమయంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీని విడుదల చేసిందండి. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ గురించి మనకి నెక్స్ట్ మంత్ జరగబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఉందండి. సో కాబట్టి నేను మీకు ప్రతి రూపాయిని ఎలా ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం, ఎవరికి అందిస్తుంది, రుణాల రూపంలో ఎవరికి అందిస్తుంది, సో మీకు ప్రతిదీ నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని మీరు చివరి వరకు చూడండి. లాస్ట్లో మీకు ప్రశ్న ఉంటుంది, ఆ ప్రశ్నకి సమాధానం మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఇంకా సరే, టాపిక్ స్టార్ట్ చేద్దామండి. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసిందంటే 14 మే 2020 విడుదల చేసిందండి. అయితే విడుదల చేయకముందు ఎప్పుడు ప్రకటించిందంటే 12 మే 2020లో ప్రకటించిందండి ప్యాకేజ్ విడుదల చేస్తున్నట్లు. విడుదల చేయడం ఎప్పుడంటే మొదటి దశ లేదా పార్ట్ 1 ఎప్పుడంటే 14 మే 2020. పార్ట్ 2 అంటే రెండవ దశ ఎప్పుడంటే 15 మే అండి, 15 మే 2020. నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసి 16 మే 2020 అండి. పార్ట్ 4 అండ్ 5 వచ్చి 17 మే 2020 అండి. ఇంకా చివరిగా వచ్చేసి ఆర్బీఐ మెజర్స్ అని చెప్పి ఇది 18 మే 2020. అసలు ఏంటి మొదటి దశలో ఎంత డబ్బులు అంటే ఇవన్నీ కోట్లలోనేనండి. 5,94,550 కోట్లు అనేవి మొదటి దశలో విడుదల చేశారు. రెండో దశకు వచ్చేసరికి 3,10,000 కోట్లు రెండో దశలో విడుదల చేశారండి. మూడో దశకు వచ్చేసరికి 1,50,000 కోట్లు ఎప్పుడు అంటే మే 16, 2020 విడుదల చేశారు. 4 మరియు 5 దశలు కలిపి 48,100 కోట్లు అండి, 17వ తారీఖు మే. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఆర్బీఐ మెజర్స్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వచ్చి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అండి ఇది. దీని కింద మనకి 1,92,800 కోట్లు. ఆర్బీఐ మెజర్స్ అని చెప్పి 8,01,603 కోట్లు అండి. సో ఈ మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ 11,02,650 కోట్లు, ఇక్కడికి వచ్చేసరికి 9,94,403 కోట్లు. మొత్తం కలిపి మనకి 20,97,503 కోట్ల రూపాయలండి. సో ఇది మనకి ఎలా అసలు దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది మనం ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మొదటి దశ అండి. మొదటి దశ ఎంత అంటే 5,94,550 కోట్లని మనకి ఇప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ఇక్కడ చూద్దామండి. సో చూడండి, ఫస్ట్ ఎంఎస్ఎంఈలకి అని చెప్పి 3,70,000 రూపాయలు ఖర్చు పెట్టారండి, 3,70,000 రూపాయలు. నెక్స్ట్ వచ్చి ఈపీఎఫ్ తగ్గింపు, తెలుగులో చెప్తున్నా ఈపీఎఫ్ అని చెప్పి మనకి 2,500 కోట్లు. ఈపీఎఫ్ తగ్గింపుకి వచ్చేసరికి 6,750 కోట్లు అండి. లిక్విడిటీ టు ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎంఎఫ్ఐ అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్ కింద 30,000 కోట్లు. ఇవన్నీ కోట్లు అండి. నెక్స్ట్ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ అని చెప్పి 2.0 ఈ స్కీమ్ కింద 45,000 కోట్లు అండి. నెక్స్ట్ లిక్విడిటీ డిస్కమ్స్కి 90,000 కోట్లు. రిడక్షన్ ఆఫ్ టీడీఎస్ వీటి కింద 50,000 కోట్లు ఖర్చు పెట్టారండి. సో నేను మీకు ఒక్కొక్కటి వివరంగా చెప్తానండి. సో ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ఎంఎస్ఎంఈలకి కోసం అని చెప్పి 3,70,000 అని చెప్పాం కదండి. ఈ 3,70,000 మళ్ళీ ఇలా 3 భాగాలు విభజించారు. ఫస్ట్ ఏంటంటే కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ అని చెప్పి 3,00,000 కోట్లు అండి. కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి సబార్డినేట్ రుణాలు అని చెప్పి 20,000 కోట్లు అండి. నెక్స్ట్ వచ్చి ఎంఎస్ఎంఈలు ఫండ్ ఆఫ్ ఫండ్ అని చెప్పి 50,000 కోట్లు అని చెప్పి మళ్ళీ ఎంఎస్ఎంఈని వీటిని ఇక్కడ 3,70,000 ఇలా విభజించారండి. ఇక్కడికి వచ్చేసరికి ఈపీఎఫ్ సపోర్ట్ అని చెప్పి, ఈపీఎఫ్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అండి. ఇక్కడ వాటికి సపోర్ట్ చేయడం కోసం అని చెప్పి 2,500. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ అంటే ఈపీఎఫ్ అనమాట, తగ్గింపు అండి. ఈపీఎఫ్ తగ్గింపు ఇది ఎవరికి తగ్గించారనేది కూడా నేను మీకు చెప్తాను. 6,750 కోట్లు. నెక్స్ట్ లిక్విడిటీ టు ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐ అండి. ద్రవ్య లభ్యత దేనికి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. నెక్స్ట్ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ అంటే గ్యారంటీ 2.0 అనమాట. పాక్షిక రుణ హామీ 2.0 స్కీమ్ అండి, ఇది పథకం. దీని కిందకి వచ్చి మనకి 45,000 కోట్లు. నెక్స్ట్ లిక్విడిటీ డిస్కమ్స్ అండి. డిస్కమ్స్కి ద్రవ్యత్వం కోసం
మనకి 90,000 కోట్లు. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అని చెప్పి ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ చెప్పి మనకి 50,000 కోట్లు అండి. ఇప్పుడు ఫస్ట్ మనకి కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ అంటే ఏంటో చూద్దామండి. సో కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ అంటే మనకి ఎంఎస్ఎంఈలకి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కొల్లాటరల్ ఫ్రీ లోన్స్. మనకిప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళి ఏదైనా భూమి పత్రాలు కానీ ఏమైనా హామీగా పెట్టి లోన్ తీసుకుంటాం అనమాట. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఫ్రీ లోన్స్ అన్నారు. ఫ్రీ లోన్స్ కొల్లాటరల్ అంటే ఎటువంటి హామీ లేకుండా ఎంఎస్ఎంఈలకి ఫ్రీ లోన్స్ ఇస్తారనమాట. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎటువంటి హామీ లేకుండా రుణ సదుపాయం కల్పించడం కోసం 3 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ పథకం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే మనకి వచ్చే 4 సంవత్సరాల వరకు ఈ లోన్స్ అనేవి ఇస్తారు. అయితే మొదటి 12 నెలలు మాత్రం మీరు వడ్డీ కడితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొదటి 12 నెలలు వడ్డీ కడితే సరిపోతుంది. ఈ పథకం కాల పరిమితి అయితే 4 సంవత్సరాలు అండి. ఈ పథకం ఎప్పటి వరకు అంటే 31 అక్టోబర్ 2020 ఈ టైం వరకు మీకు లోన్స్ అయితే ఇస్తారు. ఈ లోన్స్ మీరు ఎంత సమయంలో కట్టాలంటే 4 సంవత్సరాలు కాల పరిమితి. అయితే ఈ పథకానికి ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ అంటే చూడండి, ఏ కంపెనీ అయితే పెట్టుబడి 25 కోట్ల వరకు ఉండి 25 కోట్ల వరకు పెట్టుబడి ఉండి టర్న్ ఓవర్ వచ్చేసి 100 కోట్ల వరకు ఉన్న కంపెనీలు ఎలిజిబుల్ అనమాట. ఈ పథకానికి ఎలిజిబుల్. ఓకే, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఎటువంటి హామీలు లేకుండా పూచీకత్తు అంటారు అనమాట. కొల్లాటరల్ పూచీకత్తు ఎటువంటి హామీలు లేకుండా 3 లక్షల వరకు రుణ సదుపాయం అనేది కల్పిస్తారు. సో దానికోసం 3 లక్షల కోట్లు రుణం కోసం కేటాయించారండి. ఇప్పటి వరకు ఇది అమ్మనంటే 4 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఈ లోన్ ఎప్పటి వరకు ఇస్తారంటే 31 అక్టోబర్ 2020 వరకు 12 నెలలు. మీరు మొదటి 12 నెలలు వడ్డీ కడితే సరిపోతుంది. అసలు అయితే కట్టనవసరం లేదు. అది ఏ ఎంఎస్ఎంఈలు ఎలిజిబుల్ అంటే 25 కోట్లు పెట్టుబడి, టర్న్ ఓవర్ వచ్చేసి మనకి 100 కోట్లు టర్న్ ఓవర్ ఉంటే ఆ కంపెనీలు ఎలిజిబుల్ అనమాట. సో ఇది కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి వాడి బిట్ ఎలా అయినా అడుగుతాడండి. ఇక్కడ చూడండి, ఎప్పటి వరకు ఈ లోన్స్ అనేవి అందిస్తారు, లేదంటే ఏ ఎంఎస్ఎంఈలు ఎలిజిబుల్, లేదంటే మీకు వడ్డీ ఎన్ని నెలల్లో అసలు మొదట ఎన్ని నెలల్లో అసలుకి ఎక్సెంప్ట్ చేశారు. సో అలా అనమాట, వాడు ఏదైనా అడగచ్చు. నెక్స్ట్ వచ్చి కాంపిటేటివ్ ఓరియంటెడ్ కూడా మనం ఇక్కడ తెలుసుకుంటామండి. నెక్స్ట్ వచ్చి సబార్డినేట్ డెట్ అన్నారు. సబార్డినేట్ డెట్ కింద మనకు వచ్చి 20,000 కోట్లు అంటే సబార్డినేట్ రుణాలు అని చెప్పారు. ఈ సబార్డినేట్ రుణాలు ఎవరికి ఇస్తారంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈలకి పెట్టుబడి పెట్టే ప్రమోటర్లకు ఈ 20,000 కోట్లు రుణాలు అనేవి అందిస్తారు. ఎంఎస్ఎంఈలో ప్రమోటర్లు ఉంటారు. ఆ ప్రమోటర్లకి ఈ 20,000 కోట్లు ఎలా అందిస్తారంటే రుణాల రూపంలో అందిస్తారు. ఈ ప్రమోటర్లు అంటే ఎవరంటే మనకి ఇప్పుడు స్టార్టప్ కంపెనీ ఏదైనా తీసుకోండి, ఆ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టేవారిని ప్రమోటర్లు అంటారు. ఈ ప్రమోటర్లు మరి ఇప్పుడు ఈ సమయంలో, ఈ లాక్డౌన్ సమయంలో చాలామంది పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు అనమాట. సో వాళ్ళ కోసం ఈ రుణాలు అనేవి అందిస్తారనమాట. లేదు, పెట్టుబడి పెట్టేవాళ్ళు చాలా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ 20,000 కోట్లు కేటాయించారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది. నెక్స్ట్ వచ్చి ఎంఎస్ఎంఈ ఫండ్ ఆఫ్ ఫండ్. అసలు ఏంటి ఫండ్ ఆఫ్ ఫండ్ కింద మనకి 50,000 కోట్లు కేటాయించారని చెప్పారు. ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీకు లోన్ కావాలనుకోండి, ఎక్కడికి వెళ్తారంటే బ్యాంక్కి వెళ్తారు. ఇప్పుడు బ్యాంక్కి ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు? ఇది వ్యవసాయ బ్యాంకులు అయితే మనకి నాబార్డ్ ఇస్తుంది. నాబార్డ్ అంటాం. నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ అంటే బ్యాంకులకు నాబార్డ్ ఇస్తుంది. మరి నాబార్డ్ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. సో కాబట్టి ఈ నాబార్డ్ కోసం ఒక ఫండ్ని క్రియేట్ చేశారు. దాన్నే ఫండ్ ఆఫ్ ఫండ్ అంటారు. లేదు, ఇంకోటి చూడండి, ఇప్పుడు హౌసింగ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అంటారు. ఈ ఇండస్ట్రియల్ బ్యాంకు లోన్లు ఇస్తాయి. ఇప్పుడు ఇవి ఎక్కడి నుంచి లోన్లు తెస్తాయంటే సిడ్బీ నుండి తెస్తాయి. సిడ్బీ అంటారు. ఈ సిడ్బీ, ఈ నాబార్డు, వీటికి ఇప్పుడు ఆర్థికంగా ఇవి కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీటికి ఒక ఫండ్ అనమాట. ఇవి వీటికి ఫండ్స్ ఇస్తున్నాయి. వీటికి ఫండ్స్ ఇవ్వడానికి కోసం ఒక ఫండ్ ఆఫ్ ఫండ్ క్రియేట్ చేశారనమాట.
సో ఇలా ఎంఎస్ఎంఈలకి ఫండ్ ఆఫ్ ఫండ్ కోసం ఏంటంటే 50,000 కోట్లు కేటాయించారు. సో మొత్తంగా వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 3,70,000 కోట్లు అనేవి ఎంఎస్ఎంఈల కోసం రుణాలు అందించడం కోసం కేటాయించారనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎంఎస్ఎంఈలకి డెఫినేషన్ కూడా మార్చారండి. ఎంఎస్ఎంఈల డెఫినేషన్ అంటే న్యూ డెఫినేషన్ అండి. ఇది డెఫినేషన్ ఏంటంటే ఎంఎస్ఎంఈలు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మైక్రో ఎంఎస్ఎంఈలు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ 1 కోటి వరకు ఉండాలి. నెక్స్ట్ వచ్చి మైక్రో, మీడియం, స్మాల్ ఎంఎస్ఎంఈలకు వచ్చేసరికి మనకి 5 కోట్ల వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చండి. మీడియంకి వచ్చేసి మనకి ఇక్కడ 5 కాదండి 10 కోట్ల వరకు. మీడియంకి వచ్చేసరికి 20 కోట్ల వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు. అదే టర్న్ ఓవర్ వచ్చేసి మనకి ఇక్కడ 5 కోట్ల వరకు అండి, ఇక్కడ 50 కోట్ల వరకు. టర్న్ ఓవర్ వచ్చేసి ఇక్కడ 100 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉండొచ్చండి. ఇది న్యూ ఎంఎస్ఎంఈలు డెఫినేషన్ అనమాట. సరే, ఒకసారి ఓల్డ్ ఏంటో చూద్దాం. ఓల్డ్ ఎలా ఉండేదంటే ఓల్డ్ ఎంఎస్ఎంఈలు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనకి 25 లక్షల వరకు ఉండేది. ఇక్కడ వచ్చి 5 కోట్లు, ఇక్కడ 10 కోట్లు. అది ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చేసి 10 లక్షల వరకు ఉండేదండి. ఇక్కడ 2 కోట్లు, ఇక్కడ 5 కోట్లు. సో ఇది ఓల్డ్ ఎంఎస్ఎంఈలు. న్యూ ఎంఎస్ఎంఈలు అయితే ఇలా ఉండేదండి. ఇలా ఈ డెఫినేషన్ కూడా మార్చారండి. నెక్స్ట్ చూద్దాం ఏంటి, ఈపీఎఫ్ సపోర్ట్ అన్నారు. ఈపీఎఫ్ సపోర్ట్ కింద మనకి 25,000 కోట్లు, 2,500 కోట్లు కేటాయించారని చెప్పాం. ఏంటి ఈపీఎఫ్ అంటే? ఈపీఎఫ్ మీనింగ్ ఏంటంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అండి. ప్రావిడెంట్ ఫండ్, ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ సపోర్ట్ అన్నారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో చాలామంది ఎంప్లాయీస్ ఇళ్లలో ఉండిపోయారు అనమాట. సో ఈ ఎంప్లాయీస్కి ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీ శాలరీ నుంచి 12% ప్రావిడెంట్ ఫండ్ కింద కట్ అవుతుందండి. నెక్స్ట్ రిమైనింగ్ 12% యాజమాన్యం అంటే కంపెనీ అనమాట ఒక 12% కట్ చేసి టోటల్గా 24% అనేది ప్రావిడెంట్ ఫండ్ కింద మనకి ఒక సేవ్ చేస్తారండి ఈ అమౌంట్. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో ఈ అమౌంట్ అనమాట కట్ చేయట్లే. అమౌంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అనమాట ఈ 24% శాలరీ అనేది ఇది ప్రావిడెంట్ ఫండ్ అనేది కేంద్రమే ఈ 2,500 కోట్ల నిధుల్లో విడుదల చేసిందండి. అంటే 15,000 లోపు శాలరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ అంటే యాజమాన్య కోట మరియు కంపెనీ కోట మొత్తం 24% అమౌంట్ని కేంద్ర ప్రభుత్వమే కొడుతుందన్నమాట. ఇది ఈపీఎఫ్ సపోర్ట్ అని చెప్పి 2,500 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ వచ్చి రిడక్షన్ ఆఫ్ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు 15,000 లోపు శాలరీ అయితే మనకి కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పాము. మరి 15,000 శాలరీ దాటాక ఐదో చూడండి రిడక్షన్ అంటే తగ్గింపు. ఏంటి? ఈపీఎఫ్ తగ్గింపు. ఇప్పుడు 15,000 శాలరీ దాటింది, అప్పుడు ఏం చేస్తుందంటే ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ శాలరీ నుంచి 10% మాత్రమే పిఎఫ్ అమౌంట్ అనేది కట్ అవుతుందండి. రిమైనింగ్ 2% అనేది వాళ్ళ శాలరీకి ఇచ్చేస్తుంది అనమాట. అంటే 10% మాత్రమే కట్ చేస్తారు. కంపెనీ కోట యాజమాన్య కోట ఏదైతే ఉందో ఆ 12% యాజ్ ఇది కట్ చేస్తారు. ఎవరికి? ఇది 15,000 శాలరీ దాటిన వారికి. ఓకే ఫ్రెండ్స్, ఈ 2% అనేది తగ్గింపు. ఈ తగ్గింపు భారం ఎవరిపైన పడుతుందంటే ఈ 6,750 కోట్లు అనమాట. సో ఇది నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి? లిక్విడిటీ టు ఎన్బిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి 30,000 కోట్లు కేటాయించారు. ఏంటి అంటే లిక్విడిటీ అంటే ద్రవ్య లభ్యత. ఇప్పుడు మార్కెట్లో ద్రవ్యం అనేది లేదు కాబట్టి ఈ ద్రవ్యాన్ని మార్కెట్లో తీసుకురావాలి, అందుకని చెప్పి 30,000 కోట్లు కేటాయించారు. ఇది ఎలా తీసుకొస్తారంట? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, మ్యూచువల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకి వాటి ద్వారా ఈ 30,000 కోట్లు రుణాలు అనమాట అందిస్తారు. ఈ 30,000 కోట్లని ఎలా తీసుకొస్తారంట? బాండ్లలో కానీ
బాండ్లలో కానీ షేరుల్లో కానీ ఇవి అమ్ముతారనమాట. ఈ ఎన్బిఎఫ్సిలు ఎంఎఫ్ఐలకి బాండ్లో కానీ షేరుల్లో కానీ రుణాల రూపంలో ఇస్తారనమాట. ఎవరు ఇస్తారంటే బ్యాంకులు ఇస్తారండి. సో బ్యాంకుల ద్వారా వాటికి ద్రవ్య లభ్యత చేకూరుస్తుంది అన్నమాట ఆర్థికంగా. సో నెక్స్ట్ వచ్చి పార్షియల్ 2.0 స్కీమ్ అనమాట. ఏంటి ఈ స్కీమ్ అంటే దీని తెలుగులో పాక్షిక రుణ హామీ పథకం అంటారండి. పాక్షిక రుణ హామీ పథకం. ఏంటి పథకం అంటే తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న ఎంఎస్ఎంఈలు మరియు చిన్న వ్యాపారులకి రుణ సదుపాయం రుణం కల్పించడం కోసం ఈ 45,000 కోట్లని కేటాయించారండి. ఈ రుణం వాళ్ళు కమర్షియల్ పేపర్ల రూపంలో అందిస్తారండి. కమర్షియల్ పేపర్స్ అంటారు, ఈ రుణాన్ని అందిస్తారు. నెక్స్ట్ ఇందులో ఒకవేళ ఆ రుణం తీసుకొని వాళ్ళు రుణాన్ని చెల్లించలేమంటే మొదట 20% నష్టాన్ని కేంద్రం భరిస్తుందండి. అంటే ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటే వాళ్ళకి 20 రూపాయలు అనమాట కేంద్రమే కొడుతుంది. సో అలా అనమాట. అంటే కేంద్ర హామీతో అనమాట మనకి కమర్షియల్ పేపర్ రూపంలో ఈ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా 45,000 కోట్లు కేటాయించారనమాట తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న ఎంఎస్ఎంఈలకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లిక్విడిటీ డిస్కౌంట్స్. దీనికోసం డిస్కౌంట్స్కి 90,000 కోట్లు కేటాయించారు. ఏంటి డిస్కౌంట్స్ అంటే మనకి చూడండి, పవర్ ఎప్పుడైనా ఫస్ట్ పవర్ జనరేషన్ దగ్గర ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి దీన్ని జెన్కో అంటారు, జెన్కో. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్, వీటిని ట్రాన్స్కో అంటారు. జనరేట్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్కో. నెక్స్ట్ వచ్చి ఇది డిస్కమ్ అండి, డిస్ట్రిబ్యూట్ చేస్తారు, వీటిని డిస్కమ్ అంటారు. డిస్ట్రిబ్యూట్ అయ్యేదాన్ని డిస్కమ్ అంటారు. నెక్స్ట్ ఇంకా ఇది చివరిగా గృహాలు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ డిస్కమ్లు అనమాట మనకి జెన్కోలకి 96,000 కోట్లు నష్టాలండి చెల్లించాలి. 96,000 కోట్లు అమౌంట్ని చెల్లించాలన్నమాట. ఎందుకు చెల్లించాలంటే ఇప్పుడు చూడండి, ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యే దగ్గర రాష్ట్రాలకు వచ్చేసరికి మనకి ఈ వ్యవసాయానికి విద్యుత్ ఫ్రీ అంటారు. నెక్స్ట్ గృహాలకు వచ్చేసరికి సబ్సిడీలు ఇస్తారు. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యూనిట్ మనకి తయారవడానికి ఒక 20 రూపీస్ ఖర్చు అవుతుంది అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు చెల్లించేది జస్ట్ 5 రూపీస్ మాత్రం చెల్లిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పంటలకి ఫ్రీ అంటారు, ఇక్కడ సబ్సిడీలు ఇవన్నీ ఎవరు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఈ రిమైనింగ్ 15 రూపీస్ రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ డిస్కౌంట్లకి డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ డిస్కౌంట్లు అన్నీ ఏం చేస్తున్నాయి, ఈ జెన్కోలకి అనమాట ఇంత అప్పుల్లో ఉన్నాయన్నమాట 96,000 కోట్లు. సో దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ డిస్కౌంట్లకి 90,000 కోట్లు రుణాలు అందిస్తుంది అనమాట. అంటే మొత్తం 96,000 కోట్లు రుణం ఉంటే 90,000 కోట్లు రుణాలు అందిస్తుంది. ఈ 90,000 కోట్లు ఎలా అంటే ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఉండాలన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ పూచీకత్తుతో 90,000 కోట్లు రుణ సదుపాయం అనేది డిస్కౌంట్లకు ఇస్తారు. నెక్స్ట్ ఈ 90,000 కోట్లని ఎవరికి ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా వీళ్ళు జెన్కోలకి వాటి బకాయిలు తీర్చడానికి మాత్రమే ఖర్చు పెట్టాలి, మరి ఇంకే ఇతర అవసరాలు ఖర్చు పెట్టకూడదు అనమాట. సో అలా 90,000 కోట్లని డిస్కౌంట్లకి ఈ ప్యాకేజీలో ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి రిడక్షన్ ఆఫ్ టీడీఎస్. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, రిడక్షన్ ఆఫ్ టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్సెస్. ఇప్పుడు మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి ఏదైనా అంటే ఇది కొన్ని వస్తువులు కానండి, జిఎస్టీ మాదిరి అనమాట. ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అంటారు. ఏదైనా వస్తువు కొంటే మనం ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఈ ట్యాక్స్ని అనమాట తగ్గించి ఇప్పుడు 25%కి ట్యాక్స్ని తగ్గించారండి. అంటే ఇప్పుడు 100 రూపాయలు వస్తువు కొంటే మనం దాంట్లో 50 రూపీస్ ట్యాక్స్ కడితే అందులో 25కి అనమాట 25%కి ట్యాక్స్ని తగ్గించారు. సో ఇలా ట్యాక్స్ తగ్గించడం వల్ల అదనపు భారం పడుతుంది కాబట్టి దీనికోసం 50,000 కోట్లు అనేది కేటాయించారు. సో మొత్తాన్ని చూసుకుంటే మనకి పార్ట్ 1కి వచ్చి ఇది పన్ను రాయితీ అండి, పన్ను అనమాట తగ్గించారు, రాయితీ ఇచ్చారు. సో మొత్తంగా చూసుకుంటే 5,94,550 కోట్లు అనేవి మనకి మొదటి దశ కింద
ఎప్పుడు అంటే 14వ తారీఖు మే 14, 2020 విడుదల చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు పార్ట్ 2కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 అండి. పార్ట్ 2లో మనకి ఎంత కేటాయించారంటే 3,10,000 కోట్లు కేటాయించారు. సో ఇక్కడ చూడండి, ఎంఎస్ఎంఈలకి మనకి 5,94,550 కోట్లు ఎందుకు కేటాయించారంటే, దీని ద్వారా మన దేశంలో 6.5 లక్షల సంస్థల్లో ఉన్నటువంటి 43 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పి మనకి ఇంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగిందండి. సో మనకి ఎక్కువగా ఎంప్లాయీస్ అనమాట మన ఆర్థిక వ్యవస్థని ఇలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఎంఎస్ఎంఈలు ఎంతో సహకరిస్తున్నాయండి. దేశ జీడిపిలో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనేది ఎంత శాతం అంటే మన జీడిపిలో 10% అనేది కేటాయించడం జరిగింది. 10%. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పార్ట్ 2కి వెళ్దాం. పార్ట్ 2 ఎంత మనం ఇప్పుడు పార్ట్ 1 డిస్కస్ చేసి ఇప్పుడు పార్ట్ 2 3,10,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎలా ఖర్చు పెట్టారు అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఇందులో ఫస్ట్ వచ్చేసి 3,500 కోట్లు అనమాట. దేనికోసం అంటే ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ సప్లై టు మైగ్రెంట్ వర్కర్స్ ఫర్ 2 months అంటారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. నెక్స్ట్ వచ్చి 1,500 కోట్లు. ఇది ఎవరికంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ ముద్రా శిశు లోన్స్ తీసుకున్న వారికి అని చెప్పి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్పెషల్ క్రెడిట్ ఫెసిలిటీ టు స్ట్రీట్ వెండర్స్ కోసం అని చెప్పి 5,000 కోట్లు. నెక్స్ట్ వచ్చి హౌసింగ్ క్లాసెస్ ఎంఐజీ అంటే మిడిల్ ఇంట్రెస్ట్ గ్రూమ్స్ అని చెప్పి 70,000 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ అడిషనల్ ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ త్రూ నాబార్డు ద్వారా రుణాలు ఇవ్వడం కోసం 30,000 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ వచ్చి అడిషనల్ క్రెడిట్ త్రూ కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్, దీనికోసం 2 లక్షల కోట్లు అనేది కేటాయించడం జరిగింది. సో మొత్తం కలుపుకుంటే 3,10,000 కోట్లు అనేది మనకి రెండవ దశలో ఎప్పుడు ప్రకటించారంటే 15 మే 2020 ప్రకటించారండి. సో ఇది దీంట్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వచ్చి ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ సప్లై ఎవరికి సప్లై అంటే టు మైగ్రెంట్ వర్కర్స్ అంటే వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వలస కూలీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అంటే ఏం డబ్బులు లేకుండా ఫుడ్ గ్రెయిన్స్ అనేది సప్లై చేస్తున్నారు. ఏంటంటే 5 కేజీల రైసు మరియు 1 కేజీ అనేది పప్పు ఏదో ఒకటి, దాల్ ఏదో ఒకటి. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వలస కూలీలు సప్లై చేయడం కోసం ఎన్ని నెలలు అంటే 2 నెలలు అండి. ఏ మంత్స్ అంటే మే మరియు జూన్. సో 3,500 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. ఇది ఫస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ ముద్రా శిశు లోన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను. ముద్రా శిశు పథకంలో మనకి 3 ఉంటాయండి. 1 శిశు, 2 కిషోర్, 3 తరుణ్. సో ఇలా మళ్ళీ 3 చిన్న భాగాలు చేశారు. ఇందులో శిశు లోన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకంట ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే 2% సబ్వెన్షన్ ఇచ్చారండి. 2% అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఈ శిశు లోన్ కింద 5% మీరు చెల్లిస్తున్నట్లయితే మీకు 2% అనేది గవర్నమెంట్ కడుతుంది. రిమైనింగ్ 3% అనేది మీరు చెల్లిస్తే సరిపోద్ది. ఓకేనా. సో దీనికోసం మనకి ఎంత కేటాయించారంటే 15,000 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఐటమ్. నెక్స్ట్ వచ్చి థర్డ్ స్పెషల్ క్రెడిట్ ఫెసిలిటీ టు స్ట్రీట్ వెండర్స్. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారండి ఇలా ఈ 2% అనేది మనకి ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది ఇచ్చారు. సో ఇలా గుర్తుపెట్టుకోండి 2%, 3% మనం చెల్లించాలి. నెక్స్ట్ వచ్చి స్పెషల్ క్రెడిట్ ఫెసిలిటీ టు స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వ్యాపారులు అంటారు కదండి. స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వ్యాపారులు. వీళ్ళు ఇప్పుడు ఈ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారండి. వీళ్ళకి రుణాలు అందించడం కోసం మనకి 5,000 కోట్లు అనేది కేటాయించడం అయితే జరిగిందండి. వాళ్ళకి రుణాలు అందించడం కోసం. ఓకేనా. అంటే వాళ్ళని ఆర్థికంగా చేయూతనివ్వడం, ఊతం అందించడం కోసం. సో 5,000 కోట్లు కేటాయించారండి. నెక్స్ట్ వచ్చి హౌసింగ్ క్లాస్ ఎంఐజీ. సో చూడండి, మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉంది కదండి. ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనమాట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద మనకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హౌస్ లోన్స్ ఇస్తారండి.
అంటే పట్టణాలు ఉండేవారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మనకి హౌస్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసం మనకి 70,000 రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఎడిషన్ ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ త్రూ నాబార్డ్. ఇప్పుడు రైతులకు అనమాట, రైతులను ఆదుకోవడం కోసం నాబార్డ్ ద్వారా మనకి 30,000 కోట్లు అనేది 30,000 కోట్లు రుణ సదుపాయం అయితే అందిస్తారండి. రైతులను ఆదుకోవడం కోసం నాబార్డ్ ద్వారా మనకి 30,000 కోట్లు రుణ సదుపాయం అందిస్తారు. దానికోసం 30,000 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ వచ్చి అడిషన్ క్రెడిట్ త్రూ కేసీసీ. కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అండి. కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మన దేశంలో 2.5 కోట్ల మంది రైతులకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 2 లక్షల కోట్ల రూపాయలు అందించడం అయితే జరుగుతుందండి. 2 లక్షల కోట్ల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా మనకి 2 లక్షల కోట్ల రూపాయలని 2.5 కోట్ల మంది రైతులకు ఈ రుణాలు అందిస్తారన్నమాట. సో ఇది మనకి పార్ట్ 2 అండి. ఇది పార్ట్ 2. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3. 50,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలు. ఎప్పుడంటే మనకి ఆల్రెడీ చెప్పాం 16 మే 2020 3వ దశ ప్రకటించారండి. ఇలా 1,50,000 కోట్ల రూపాయలు. ఇది దేనికి కేటాయించారు అనేది మనం ఇక్కడ చూద్దామండి. దీంట్లో ఏ ఆన్సర్లు ఉన్నాయంటే, సో చూడండి, ఫస్ట్ వచ్చేసి అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఫుడ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వచ్చి 10,000 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ ప్రధానమంత్రి, పిఎం అంటే ఇక్కడ ప్రధానమంత్రి అండి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం కింద మనకి 20,000 కోట్లు కేటాయించడం జరిగింది. వాడు ఎగ్జామ్లో అడుగుతాడు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే కార్యక్రమాన్ని కోసం ఎంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగిందని. సో మనకి ప్రతిదీ పాయింట్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకు బిట్ అని కాంపిటేటివ్ ఎగ్జామ్లో. నెక్స్ట్ చూడండి, టాప్ టు టోటల్ ఆపరేషన్ గ్రీన్ అనే ఈ ప్రోగ్రామ్ కోసం ఎంత కేటాయించారంటే 500 కోట్లు కేటాయించారండి. నెక్స్ట్ వచ్చి యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఇందులో మళ్ళీ 1,500 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ యానిమల్ హస్బెండరీ కింద మనకి 13,343 కోట్లు అనేది మళ్ళీ సెపరేట్గా దేనికి కేటాయించడం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ప్రమోషన్ ఆఫ్ హెర్బల్ కల్టివేషన్ ప్రమోట్ చేయడానికి 4,000 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ బీ కీపింగ్ ఇనిషియేటివ్స్ అంటే తేనెటీగల్ని అభివృద్ధి చేయడం కోసం 5,000 కోట్లు కేటాయించడం జరిగింది. సో మొత్తంగా వచ్చేసి ఇక్కడ 1,50,000 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కోసం అనేది మనకి 1,00,000 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. సో దానికి ఏం లేదు. నెక్స్ట్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఫ్రమ్ ఫార్మర్స్ కోసం అని చెప్పి ఇది కేటాయించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఫుడ్ ఎంటర్ప్రైజెస్ కోసం మనకి 10,000 కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఇది ఎవరి కోసం అంటే ఫిషర్మెన్స్కి మనకి రుణాలు ఇవ్వడం కోసం అనేది, ఈ లాక్డౌన్ సమయంలో రుణాలు ఇవ్వడం కోసం మనకి వాళ్ళకి 20,000 కోట్లు అనేది కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చి టాప్ టు టోటల్ ఆపరేషన్ గ్రీన్. అసలు ఆపరేషన్ గ్రీన్ అంటే ఏంటంటే ఇది ఒక స్కీమ్ అండి. ఆపరేషన్ గ్రీన్ అనేది దేనికోసం అంటే ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు అవనివ్వండి, పండ్లు అవనివ్వండి, వీటికి అనమాట కనీస మద్దతు ధర అనేది కల్పించడం కోసం, కల్పించాలి. మరియు వీటి ట్రాన్స్పోర్టేషన్లో 50% సబ్సిడీ కల్పించడం కోసం, దీనికి ట్రాన్స్పోర్టేషన్ 50% సబ్సిడీ, మరియు వీటిని స్టాకు నిల్వలకు 50% సబ్సిడీ ఇస్తారండి. ఓకే, సో వీటి కోసం అనేది కనీస మద్దతు ధర, ట్రాన్స్పోర్టేషన్ మరియు నిల్వలకు 50% సబ్సిడీల కోసం ఆపరేషన్ గ్రీన్ అనే ప్రోగ్రామ్ అనేది ప్రారంభించడం జరిగింది. సో దీనికోసం మనకి ఎంత కేటాయించారంటే 500 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఈ యానిమల్ హస్బెండరీ కోసం మనకి 15,000 కోట్లు అయితే కేటాయించారు. దీంట్లో ముఖ్యంగా
ఈ 15,000లోని 13,343 కోట్లు అనేది మనకి యానిమల్స్ యొక్క డిసీజ్కి వ్యాక్సిన్ కనుక్కోవడం, ఈ డిసీజ్ కంట్రోల్ చేయడం కోసం అనేది కేటాయించడం అయితే జరిగిందంటే ఇప్పుడు కౌస్ వాటికి వచ్చే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కానివ్వండి, ఇంకా మిగతా షీప్స్, బెఫెలో, ఆక్స్ వీటికి వచ్చే డిసీజ్ని కంట్రోల్ చేయడం కోసం మనకి సెపరేట్గా 13,343 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ప్రమోషన్ ఆఫ్ హెర్బల్ కల్టివేషన్ని ప్రమోట్ చేయడం కోసం మనకి 4,000 కోట్లు అయితే కేటాయించడం జరిగిందండి. నెక్స్ట్ బీకీపీ ఇనిషియేటివ్స్ అంటే తేనెటీగల సంరక్షణ కోసం వచ్చి మనకి 5,000 కోట్లు కేటాయించడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే మనకి 1,50,000 కోట్లు అనేది మనకి 3వ దశలో విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు 4వ దశ చూద్దాం. నెక్స్ట్ వచ్చి పార్ట్ 4 అండ్ 5 అండి. ఎప్పుడు అంటే మీకు 17 మే 2020 ఎంత అంటే 48,100 కోట్ల రూపాయలు అనేది మనకి ఈ డేట్ని మళ్ళీ ప్రకటించడం అయితే జరిగింది. సో ఇది దేనికోసం అంటే ఇక్కడ చూద్దామండి వివరంగా. సో చూడండి, వియబిలిటీ గ్యాప్ అన్నారు కదండి. వియబిలిటీ గ్యాప్ కింద మనకి 8,100 కోట్లు. నెక్స్ట్ అడిషనల్ MGNREGS అలొకేషన్స్ కింద 40,000 కోట్లు. సో మొత్తం కలిపి 48,100 కోట్లు. అసలు ఏంటి వియబిలిటీ గ్యాప్ అంటే, ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితుల్లో మనకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి అంటే ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అండ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. సో ఆ గ్యాప్ని ఫిలప్ చేయడం కోసం 8,100 కోట్లు కేటాయించడం జరిగింది, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ గ్యాప్ని పూరించడం కోసం. నెక్స్ట్ అడిషనల్ MGNREGS మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ స్కీమ్ కింద మనకి ఈ ఉపాధి హామీ పనులు అనమాట కొంచెం పెంచడం జరిగిందండి. ఉపాధి హామీ అంటే అప్పుడు ఇచ్చే అమౌంట్ ఇప్పుడు అమౌంట్ని పెంచడం జరిగింది. కూలీల పని రోజులు ఎక్కువ పెంచడం జరిగింది. సో దానికోసం 40,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది పార్ట్ 4 and 5 ఎప్పుడు అంటే 17/5/2020 48,100 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి, ఇంకా రిమైనింగ్ ఏమున్నాయంటే రిమైనింగ్ మనకు వచ్చేసి ఇది టోటల్ ఇక్కడ 11,02,650 కోట్లు క్లియర్ అయిపోయింది. ఇది మీకు అందుకే లాస్ట్ వరకు జరగకుండా ఉంచాను. నెక్స్ట్ ఎర్లియర్ మెజర్స్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మనకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే వేయడం జరిగింది. సో దానికోసం మనకి 1,92,800 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఆర్బీఐ అనమాట ద్రవ్య లభ్యత కోసం, ఆర్బీఐ లిక్విడిటీ కోసం ఏం చేసిందంటే 8,01,603 కోట్లు అనమాట విడుదల చేయడం జరిగింది. సో టోటల్ వచ్చేసి ఇక్కడ 9,94,403 రూపాయలు. సో ఇక్కడ 11,02,650, ఇక్కడ 9 లక్షలు, మొత్తం కలిపి 20,97,503 కోట్లు అండి. సో ఇది మనకి ఇప్పుడు ఇంకా అయితే అదే రోజు మనకి కొన్ని ప్రకటనలు అయితే చేశారండి. ఆ ప్రకటనలు కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కోల్ సెక్టర్లో ఏం చేశారంటే, కోల్ సెక్టర్లో ప్రైవేట్ వ్యక్తుల్ని ఎన్హాన్సింగ్ చేయడం కోసం 50,000 కోట్లు అనమాట ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ మినరల్ సెక్టర్కి వచ్చేసి మనకి ఈ మైనింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో 500 మైనింగ్ బ్లాక్స్ని మనకి స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ డిఫెన్స్కి వచ్చేసరికి డిఫెన్స్ సెక్టర్లో ఉన్న ప్రైవేట్ భాగస్వామ్యాన్ని, ప్రైవేట్ పెట్టుబడులు 49% నుంచి ఎంత శాతం పెంచారు అంటే 74% వరకు పెంచేలా చూస్తున్నారండి. సో నెక్స్ట్ సివిల్ ఏవియేషన్ సెక్టర్కి వచ్చేసరికి PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి PPP విధానాన్ని తీసుకొస్తున్నారు. అంటే ప్రపంచ స్థాయిలో ఎయిర్పోర్టుల నిర్మాణం అనేది ఈ PPP విధానంలో నిర్మిస్తారన్నమాట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సెక్టర్ ఈ విధానంలో రూపొందిస్తారని చెప్పి చూస్తున్నారు. నెక్స్ట్ పవర్ సెక్టర్కి వచ్చేసరికి కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ యూటిలిటీస్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారండి. సో ఇలా ఈ అనౌన్స్మెంట్లు కూడా మనకి ఈ లాస్ట్ రోజు అయినటువంటి 18వ తారీఖు జరగడం జరిగింది. సో ఇవి కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అంటే డిఫెన్స్లో ఎంత పెట్టుబడులు, ప్రైవేట్ పెట్టుబడులు 49 నుంచి 74 పెంచడం, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎంత చేశారనేది. నెక్స్ట్ చివరికి వచ్చేసరికి మీకు ఒక ప్రశ్న అడుగుదామని అనుకున్నాం కదండి. ఆ ప్రశ్న ఏంటంటే, CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
సిబిఐ హెడ్ ఎవరు, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెడ్ ఎవరు. సో ఇదండి మనకి 20 లక్షల కోట్ల ప్యాకేజీ అండి. మీకు మా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.